ఆ మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దాని వెంటనే అంటాడు, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. మీకు తెలుసు కదా, మొదటి సృష్టి విఫలమైంది అన్నాను. మనం రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనానికి వెళ్తే ఏమంటాడు? ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును ఈ లోకములో ఎలాగూ ప్రవేశించెనో, మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. అంటే ఆ ఆదాము యొక్క స్వభావం, ఆదాము యొక్క నైజం మనుషుల్లో ప్రవేశించడాన్ని బట్టి అదే స్వభావంతో, అదే నైజంతో శరీరాన్ని ఆస్పదం చేసుకుని ఏం చేస్తున్నారన్నమాట? దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నేను ఎవరు అనేటటువంటి సంగతి మర్చిపోతున్నారు. నేను ఎవరు అనేటటువంటి సంగతిని మర్చిపోతున్నారు. మానవుడు శరీరం కాదు, ఆత్మ. ఈ శరీరము ఆత్మల యొక్క ఎడబాటే చావు. శరీరము ఆత్మల యొక్క ఎడబాటే చావు. మీకు అర్థమవుతుందా అండి? దాని క్రింద మాట్లాడుతూ నా నామము పెట్టబడిన వారికి అందరినీ తెప్పించు. నా నామము పెట్టబడిన వారు ఎవరండి? చూడండి 62వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే. యెషయా గ్రంథంలోనే 62వ అధ్యాయం 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఏ పేరట? క్రొత్త పేరు. అది ఇశ్రాయేలీయులు, యూదులు కాదు. మీకు అర్థమవుతుందా అండి? ఇశ్రాయేలీయులు, యూదులు కాదు. మరొక క్రొత్త పేరు. అది ఎలాంటిది? దాని యొక్క స్వభావం ఎలాంటిది అంటే అదే అధ్యాయం 56వ వచనం. 56వ వచనం 5వ వచనం. 56వ అధ్యాయం, క్షమించండి, 56వ అధ్యాయం 5వ వచనం. నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఇట్ నెవర్ అబాలిష్. కొట్టివేయబడనటువంటి పేరు, కొట్టివేయబడనటువంటి పేరు. ఏంటి ఆ పేరు అనేసరికి అపొస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం. అపొస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదట శిష్యులు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు. ఈ నామము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును బట్టి, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తును బట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నామం. క్రిస్టియన్ మీన్స్ the follower of Christ. The true Christian is a member of Church of Christ.
క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించేటటువంటి వారు, క్రీస్తు లాంటి జీవన విధానం కలిగిన వారే క్రైస్తవులు, లేకపోతే క్రైస్తవులు కాదు. క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తు లాంటి జీవన విధానం కలిగేటటువంటి వారు క్రైస్తవులు. మీకు అర్థమవుతుందా అండి? అందుచేతనే క్రీస్తును పోలి నడుచుకోమని, క్రీస్తు స్వరూపంలోనికి ఎదగమని, క్రీస్తును ధరించుకోమని, క్రీస్తు యొక్క అడుగులో అడుగు వేసుకుంటూ నడవమని అనేక వచనాలు మనకి క్రొత్త నిబంధనలో మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. లేకపోతే క్రైస్తవులం కాదు. చెప్పుకోవచ్చు క్రైస్తవులం అని, క్రైస్తవులం కాదు. కనుక అట్టి గొప్ప స్థితి, క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, క్రీస్తు యొక్క జీవన విధానం మన దగ్గర లేనప్పుడు, క్రీస్తు హృదయం లాంటి హృదయం, క్రీస్తు మనసు లాంటి మనస్సు మన దగ్గర లేనప్పుడు, క్రీస్తు దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధత మన దగ్గర లేనప్పుడు, క్రీస్తు దగ్గర ఉన్నటువంటి నీతి మన దగ్గర లేనప్పుడు మనం క్రైస్తవులను పిలబట్టడానికి అర్హులం కాదు. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకొనడి. పౌలు ఏం చేస్తున్నాడట? క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నాడు. మనము కూడా ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోవాలి? క్రీస్తును పోలే నడుచుకోవాలి, లేకపోతే క్రైస్తవులు కాదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకున్నామనంటే క్రీస్తు యొక్క స్వభావం మన స్వభావం ఒకటే, క్రీస్తు యొక్క వ్యక్తిత్వం మన వ్యక్తిత్వం ఒకటే, క్రీస్తు యొక్క జీవన విధానం మన జీవన విధానం ఒకటే ఉంటేనే ఆయనను ధరించుకున్నట్లు లెక్క. మనలో లోకము క్రీస్తును చూడగలగాలి. మనలో లోకము క్రీస్తును చూడగలగాలి. మీకు అర్థమవుతుందా అండి? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఎవరు అడుగు జాడల్లో నడవాలట? వేళాకోళం కాదు. నువ్వు నిజంగా ప్రభుతో కలిసి పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే నువ్వు జీవించాల్సినటువంటి జీవితం ఇది. ఇలాంటి జీవితం జీవించలేనప్పుడు పరలోకానికి వెళ్ళటం అనేటటువంటిది జరగదు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటం జరగదు. దేవుడు అనుగ్రహించే, తండ్రిగా ఆయన అనుగ్రహించేటటువంటి నిత్య స్వాస్థ్యంలో పాలు పంపులు పొందటానికి కూడా కుదరదండి. మీకు అర్థమవుతుందా అండి? ఏదో బైబిల్ పట్టుకు తిరుగుతున్నాం, ఆయా కార్యక్రమాలకు వెళుతున్నాం, కూర్చుంటున్నాం, ఆమెను అనుకుని వెళ్ళిపోతున్నాం. అది మన పరలోకానికి నిత్య జీవానికి మనల్ని తీసుకువెళ్ళటానికి సరిపోదు. మీకు అర్థమవుతుందా అండి? వినాలి, నేర్చుకోవాలి, ధ్యానించాలి, దాని ప్రకారం జీవించాలి. బోధ లేకుండా ఏ కార్యక్రమం ఉండదు క్రైస్తవ్యంలో. ఎందుకు బోధ? దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి, పరివర్తన చెందటానికి, మన జీవితాన్ని మార్చుకోవటానికి బోధ. అందుకే మీకు అర్థమవుతుందా అండి? కనుకనే
దేవుడు దానికి నాంది పలుకుతూ ఆదికాండం 1వ అధ్యాయం నిర్మాణంలోనే ఎంత జాగ్రత్త తీసుకున్నాడో చూడండి. దేవుడు 6 రోజుల సృష్టి కేవలం మాటతోటి, కేవలం మాటతోటి. ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి ఎంత సృష్టిని, ఎంత విశ్వాన్ని నిర్మించింది. కలుగుగాక అంటే కలిగాయి, అంతే. కలుగుగాక అంటే కలిగాయి. అందుచేతనే హెబ్రీ పత్రికలో మాట అంటాడు, 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. మూడవ వచనం చదివేద్దామండి, క్షమించండి, అదంతా చదవటం మనకు ప్రస్తుతం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, ప్రపంచములు దేని వలన నిర్మాణమయ్యాయి? దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇప్పుడు మట్టితో ఈ భూమిని చేయాలంటే మట్టిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడా? ఏమండి, ఈ భూమిని దేవుడు చెయ్యాలి అని అంటే భూమిని చేయటానికి మట్టిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడా? మట్టిని పట్టు రావాలంటే ఎన్ని రకాల మట్టి కావాలి? సేద్యానికి ఉపయోగపడేటటువంటి గరువు నేల ఉంది, సేద్యానికి ఉపయోగపడినటువంటి సౌడు నేల ఉంది, నిర్మాణాలకు ఉపయోగపడేటటువంటి కంకర నేల ఉంది, ఆయా సందర్భాల్లో మానవుడు ఉపయోగించుకోవటానికి రాతి నేల ఉంది, కొండలు ఉన్నాయి, గొట్లు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. మళ్ళా ఈ భూమిలోనే మానవునికి ఉపయోగపడేటటువంటి ప్రతి పదార్థాన్ని నిక్షిప్తం చేసి పెట్టేశాడు. నువ్వు ఇంట్లో వాడేటటువంటి గ్యాస్ ఎక్కడి నుంచి? భూమిలోంచి. తొంభై 95వ సంవత్సరంలో పాసేర్లపాటి బ్లూ అవుట్, 2 నెలలు కాలిందండి. మొన్నే అంటుకుంది మరొకటి, అది ఇప్పుడు చల్లారినట్టు ఉంది, వారం 10 రోజులు సుమారుగా కాలింది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ గ్యాసు? భూమిలో నుంచి. అలాగే కిరోసిన్, పెట్రోల్, డీజిల్, బొగ్గు, ఈ మానవ ఉపయోగార్థమైనటువంటివన్నీ కూడా అది ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచే. భూమిలో నుంచే వస్తున్నాయి. అంటే భవిష్యత్తు కాలంలో ఇవన్నీ ఆదాముకి అక్కర్లా, ఇవన్నీ ఆదాముకి అక్కర్లేదు. కాబట్టి ఆయన దూరదృష్టి, ఆయన భవిష్యత్తు జ్ఞానం, ఆయన మానవునికి ఇవ్వబోయేటటువంటి జ్ఞానంలో ఎంతవరకు ఎదుగుతాడు మానవుడు. పెద్ద వెహికల్కి డీజిల్ అయితే, చిన్న వెహికల్స్కి పెట్రోల్ అయితే, ఏమండి, అదే హెలికాప్టర్కి, అదే విమానానికి, అదే శాటిలైట్కి రకరకాలైనటువంటి ఇంధనాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచే. అంటే దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం ఎంత గొప్పది అనేటటువంటిది మనం ఆలోచించాలండి. అంచేతనే అంటాడు, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనవి, కంటికి కనిపించేటటువంటివి, ఈ భూమి కానీ, ఆకాశం కానీ, సూర్యచంద్ర నక్షత్రాదులు కానీ, గ్రహాలు కానీ, ఈ విశ్వంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కనబడేటటువంటి పదార్థాన్ని పట్టుకొచ్చి మనం తయారు చేయట్లేదు. ఇప్పుడు మానవులైతే కనిపించే పదార్థంతో చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా అండి? కానీ దేవుడు అలా చేయలేదు. లేనటువంటి పదార్థాల ద్వారా ఒక్క మాటతోటి, ఒక్క వాక్కుతోటి ఈ విశ్వమంతటిని నిర్మించేశాడండి. కనుక ఆ సంగతిని మనం గుర్తిరగాలి. ఇవన్నీ ఎవరి కొరకు? మానవుని కొరకు. అలాంటి పరిస్థితిలో
మానవునికి అవసరమైనవన్నీ కూడా ముందుగా నిర్మాణం చేసి ఆ తర్వాత దైవిక మండలి కూర్చుంది. The divine council sitting together and thinking how to make a man. మానవుని కొరకు గది అంతాను సృష్టి, ఇంకా మానవుడు లేడు, దాన్ని అనుభవించడానికి మానవుడు లేడు. ఎలాగూ చెయ్యాలా అని ముగ్గురు ఆలోచనలో పడ్డారు, ఆలోచించడం మొదలుపెట్టారు. అని మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను స్వామి. ఇదంతా దేవుని యొక్క మనసులో ఎప్పుడో నిర్ణయం అయిపోయాయి. దేవుని యొక్క ఉద్దేశ్యంలో ఎప్పుడో నిర్ణయం అయిపోయాయి. నిర్ణయం అయిపోయిన వాటిని దేవుడు ఏం చేశాడండి? అలా జరిగించుకుంటూ, దేని కాలంలో అది అలాగ జరిగించుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా అండి? చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నను అన్నాడు. జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణములై ఉన్నాను. కనుక జగత్తుకు పునాది వేసినప్పుడే ఆయన కార్యాలన్నీ సంపూర్ణమైపోయాయి. మీకు అర్థమవుతుందా అండి? అంటే ఆయన సంకల్పంలో నిర్ణయమైనటువంటివి ఏవేవి ఏ కాలంలో ఏ సమయంలో జరిగించాలో అదంతా కూడా దేవుడు ఏం చేశాడు? ముందుగానే నిశ్చయించుకున్న వాటిని ఆయా కాలాల్లో అలా జరిగించుకుంటూ వెళ్ళాడు. మొత్తం ప్లాన్ ఎప్పుడు తయారైంది? జగత్తు పునాదికి ముందే. అమలు జరగటం ఎప్పటి నుంచి? జగత్తు పునాది వేసిన దగ్గర నుంచి. మీకు అర్థమవుతుందా అండి? అంచేతే ఇప్పుడు కూర్చుని ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చేసారు. 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము. ఎవరి పోలిక? తండ్రి అయినటువంటి దేవుని పోలిక, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పోలిక, పరిశుద్ధాత్మని పోలిక. దీస్ 3 persons ఆర్ ఈక్వల్ ఇన్ ద గాడ్ హెడ్. దైవత్వంలో ఈ ముగ్గురు సమానం, వ్యత్యాసాలు లేవు. దేవుడు ఎంతటి వాడో క్రీస్తు ప్రభు కూడా అంతే, క్రీస్తు ప్రభు ఎంతటి వాడో పరిశుద్ధాత్ముడు కూడా అంతే. ముగ్గురు సమానం. అంచేతనే దేవుడు అనే పదమే వినియోగించడం జరిగింది తప్ప ముగ్గురికి నిత్యత్వంలో ఈ డిఫరెన్షియేషన్ లేదు. తండ్రి అని, కుమారుడని, ఆదరణకర్త అనేటటువంటి వ్యత్యాసాలు లేవు. మీకు అర్థమవుతుందా అండి? ముగ్గురు దేవుళ్ళే, ముగ్గురు సమానమే. ఆ ముగ్గురి యొక్క పోలికలో, ఆ ముగ్గురి యొక్క స్వరూపమందు నరులను చేయటానికి దేవుడు నిర్ణయించాడు. నరులను చేయటానికి దేవుడు ఎలాగ నిర్ణయించాడు అని అంటే 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను. స్త్రీనిగాను పురుషునిగాను సృజించాను. వీళ్ళిద్దరిలో ఏమున్నాయి? దేవుని పోలికే, దైవత్వం యొక్క పోలిక, దైవత్వం యొక్క పోలిక. అలా బ్రతుకుతున్నామా? ఇప్పుడు ఆదాం పాపాన్ని బట్టి లోకమంతా పాపంలో పడిపోయింది అనుకున్నా. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించాను, మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమయ్యను అనేటటువంటి వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి మనుషులందరూ పాపం చేశారు. ఇప్పుడు ఆ పాపము చేసి సాతాను యొక్క అధికారం క్రిందకి వెళ్ళిపోయినటువంటి వారిని మరలా ఎక్కడికి తీసుకురావాలి? ఎక్కడ తీసుకురావాలి? దేవుని యొక్క అధికారం క్రిందకి. రాజ్యము దేవునిది,
పరిపాలనాధికారాన్ని ఎవరికి ఇచ్చారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఇచ్చారు. అంచేతనే కొలస్సీ 1:13 ఏమంటాడు? అంధకార సంబంధమైన అధికారం నుండి మనలను విడుదల చేసి ఏం చేశాడు? తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంధకార సంబంధమైనటువంటి అధికారం ఎవరిది? సాతానుది. అంధకార సంబంధమైనటువంటి అధికారం ఎవరిదండి? సాతానుది. ఇక అక్కడ పాపమే ఏలుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ పాపాన్నే చేస్తూ ఉంటారు. ఆ పాపము చేయటం ద్వారా వచ్చే జీతమైనటువంటి మరణానికి లోనై బ్రతుకుతూ ఉంటారు. మరణానికి లోనై బ్రతుకుతూ ఉంటారు. కనుక పాపం చేస్తూ మరణానికి లోనైనటువంటి వారిని, ఆ పాపం నుంచి మరణము నుంచి మరణానికి లోనైనటువంటి వారు అని అంటే ఎవరన్నమాట? సాతాను యొక్క బంధకాల్లో చిక్కుబడినటువంటి వారు, సాతాను యొక్క అధికారానికి లోబడినటువంటి వారు. కనుక పాపము చేసిన వారిని, మరణానికి లోనైన వారిని, సాతాను యొక్క బంధకాల్లో చిక్కుబడినటువంటి వారిని, సాతాను యొక్క పరిపాలనలో ఉన్నటువంటి వారిని, సాతాను యొక్క చెరలో బంధింపబడిన వారందరినీ సువార్త ద్వారా, సువార్త పిలుపుకు లోబడుట ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాల సమాచారమైనటువంటి సువార్త వినిపింపజేసి వారిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? పాపములో నుండి, మరణములో నుండి, సాతాను యొక్క బంధకాల నుంచి, చెర నుంచి విడుదల తీసుకురావటానికి దేవుడు దేన్ని ఏర్పాటు చేశాడు? జగత్తు పునాదికి ముందే ఈ సువార్తను ఏర్పాటు చేశాడు. మీకు అర్థమవుతుందా అండి? కనుక ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం? మీకు ఇందాకే అన్నట్టున్నా, క్రీస్తు సంఘ సభ్యులు మాత్రమే క్రైస్తవులు. క్రీస్తు పరిశుద్ధ శరీరానికి వెలుపల ఉన్నటువంటి వారు క్రైస్తవులు కాదు. అంచేత ఎంతవరకు మనలో మనం తెలుసుకున్నాం? నేను ఎవరిని అనేటటువంటిది నేను ఎంతవరకు తెలుసుకున్నాను? నేను శరీరం కాదు, నేను ఆత్మను. నేను శరీరం కొరకు బ్రతకూడదు, ఆత్మ కొరకే బ్రతకాలి అనేటటువంటి ఆ సందేశాన్ని ఎంతవరకు మనం తెలుసుకోగలిగాం? ఎంతవరకు మన జీవన విధానాన్ని దానికి అనుకూలంగా మార్చుకోగలిగాం? మార్చుకోలేకపోతే క్రీస్తు సంఘ సభ్యులైనా క్రైస్తవులు కాదు. అలా క్రీస్తు సంఘ సభ్యులే కాదు, క్రీస్తు సంఘ సభ్యులే కాదండి, ఇంకా శరీరానికి అవసరమైన వాటి వెనకట్లా పరిగెడుతూ, దృష్టంతా భూమి మీదే వెతుకులాడుతూ, జీవితకాలం అంతా ఈ భూమి మీద బ్రతికేట బ్రతుకు కొరకే తలస్తూ ఆలోచిస్తూ, అలా కళ్ళు పైకెత్తే పని లేకుండా బ్రతికేసేటటువంటి వారు క్రీస్తు సంఘ సభ్యులు కాదు, క్రైస్తవులు కాదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణై తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమై తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనులై ఉన్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? దేని కొరకు ఈ ప్రయాస? లోకం చెప్తున్నట్టుగా ఆ మోక్షం కొరకు, స్వర్గం కొరకు, బైబిల్ చెప్తున్నట్టుగా ఆ పరలోకం కొరకు, ఆ నిత్య జీవం కొరకు. ఆ నిత్య జీవం అనేది ఆత్మకు సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది కాదు. అది దేవుడు అనుగ్రహించబోయే నిత్య జీవం ఆత్మకు సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది కాదు. ఈ రక్తమాంసాల స్థానంలో ఎప్పుడో ఇస్తాడు దేవుడు ప్రభు యొక్క రాకడ సమయంలో మహిమ శరీరాన్ని. అప్పుడు ఈ రక్తమాంసాలు పరలోకానికి వెళ్ళటానికి అవకాశం లేదు కనుక మరొక శరీరంతో, మహిమ శరీరంతో పరలోక ప్రవేశం గావించడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు. కాబట్టి ఏంటి అని అంటే మానవుడు ఎవరు అనేది తెలుసుకోవాలి.
ఎవరు? ఆత్మే తప్ప శరీరం కాదు. ఎలా సృష్టించాడు? తన పోలికలో సృష్టించాడు, తన స్వరూపంలో. దేవుడు ఆత్మ. మానవుడు కూడా ఎవరు? ఆత్మే, శరీరం కాదు. మీకు అర్థమవుతుందా అంటే? వారిని ఎలా సృష్టించాడట? స్త్రీని గాను పురుషుని గాను. ఎందుకు? 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. ఇంకా కిందకు వెళితే ఏమంటాడు? వేటిని లోబరుచుకోవాలో చెప్పేస్తున్నాడు. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఎందుకు? అద్వితీయ కుమారుడు, దేవునికి అద్వితీయ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అవ్వాలి. అనేక సహోదరులు అని అంటే లిమిట్లెస్. మీకు అర్థమవుతుందా అండి? కోటాను కోట్లు. వారందరిలో క్రీస్తు ఏమవ్వాలట? జ్యేష్ఠుడు. అంటే దేవుని యొక్క కుటుంబం ఎదగాలి. అది దేవుని యొక్క ఉద్దేశ్యం. దేవుని కుటుంబం ఏం చేయాలి? ఎదగాలి. ఆయన తండ్రి అయి ఉన్నాడు, యేసుక్రీస్తు మనకు జ్యేష్ఠుడై ఉన్నాడు. ఆయనకు మనం తమ్ముళ్ళము చెల్లెళ్ళమై ఉన్నాం, తండ్రికి కుమారులము కుమార్తెలు. కనుక దేవుని యొక్క కుటుంబం ఎదగాలి. కనుక దేవుని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు వంటి వారు. ఆయనకి కావలసిన వారు ఎవరట? క్రీస్తు వంటి కుమారులు. రోమాపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారిని తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని దేవుని యొక్క మహిమకు వారసులుగా చేశాడు, మహిమపరిచాడు. ఎక్కడే నిర్ణయం అయిపోతుంది క్రీస్తు సంఘంలోనే. ఆయన మహిమను పొందటానికి ఎవరు అర్హులు అనేటటువంటిది ఈ భూమి మీదే నిర్ణయం అయిపోతుంది. మనకి ఎలాంటి జీవితాన్ని జీవించాలో ఒక్కసారి ఆలోచన చేయండి. అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అవ్వాలి కాబట్టి ఏం చేశాడు? వివాహము అనేటటువంటి వ్యవస్థను ఈ భూమి మీద స్థాపించాడండి. క్రమమైనటువంటి బిడ్డలై ఉండాలి, అక్రమ సంతానం కాకూడదు. క్రమమైనటువంటి బిడ్డలు ఎవరు? వివాహమై వారి యొక్క దాంపత్య జీవితం ద్వారా దేవుని యొక్క అనుగ్రహంతో ఈ భూమి మీద జన్మించినటువంటి వారు. క్రమమైనటువంటి సంతానం. అక్రమ సంతానం దేవుని యొక్క సంకల్పంలోనికి రాదు. వారిని స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాను. అక్కడ సమాచారాన్ని ఇచ్చేసినటువంటి దేవుడు 2వ అధ్యాయంలో అలా నిర్మాణం అనేటటువంటిది ఎలా జరిగిందో తెలియచేశాడు. 7వ వచనానికి వస్తే 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రముల గుండా జీవవాయువును వదగా నరుడు జీవాత్మయ్యను. నరుడేమయ్యాడు? జీవాత్మయ్యాడు. మరి ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా ఏదైనా తోటలో ఉన్నాడో నాకు తెలియదు.
ఆదాము ఏదైనా తోటలో ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాడు అనేది నాకు తెలియదు. ఈ లోపల ఆదాముతోటి దేవుడు ఒక ఒప్పందాన్ని కుదిరి చేసుకున్నాడు. ఈ తోట చెట్ల ఫలములలో అన్ని ఫలాలను నిరభ్యంతరంగా నువ్వు తినవచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలాన్ని మాత్రం నీవు తినకూడదు, తింటే నువ్వు నిశ్చయంగా చస్తావు అని ఏం చేశాడు? ఒక నిబంధన ఆదాముతో చేసేసుకున్నాడు. ఆ తర్వాత ఆలోచన చేశాడు. ఏమని? 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునెను. ఇదంతా ఎవరి కొరకు అన్నమాట? స్త్రీ పురుషులుగా సృష్టించటం దేవుని కొరకే. వివాహాన్ని ఏర్పాటు చేయటం దేవుని కొరకే. వారి యొక్క దాంపత్యాన్ని ఫలింపజేసి సంతానాన్ని ఇవ్వటం దేవుని కొరకే. మానవ జీవితంలో సంభవించేది ప్రతిదీ కూడా దేవుని కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు, మానవుని కొరకు కాదు. ఏది మానవుని కొరకు కాదు. ఇది మానవుడు అర్థం చేసుకోవాలండి. ఏం చేత ముందుగానే మనం చూసాం కదా, దేవుడు తన మహిమ కొరకు సృజించిన వారిని ఎవరి మహిమ కొరకు సృష్టించాడు? దేవుని యొక్క మహిమ కొరకు సృష్టించాడు. ఆ దేవుని యొక్క మానవుని యొక్క జీవితంలో సంభవించేటటువంటి ప్రతి సందర్భము, సంభవించేటటువంటి ప్రతి కార్యము కూడా ఎవరి మహిమ కొరకు? దేవుని యొక్క మహిమ కొరకు. మానవుడు బ్రతకాల్సిందే దేవుని కొరకు, తన కొరకు కాదు, తన కుటుంబం కొరకు కాదు. ఈ జీవితాన్ని మనం అలవర్చుకోవాలండి. మీకు అర్థమవుతుందా అండి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును. వానికి సాటి అయిన సహాయము వాని కొరకు అంటే స్త్రీ ఎవరి కొరకు అన్నమాట. అర్థమవుతుందా? స్త్రీకి అర్థమయ్యే కాపురం చేస్తుందా భార్యతోటి, భర్తతోటి, ఒక భార్యగా. ఏమండి? అర్థం చేసుకునే కాపురం చేస్తుందా భర్తతోటి? ఎవరి కొరకు అండి స్త్రీ? దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి, ఎవరికి? నరునికి సాటి అయిన సహాయమును. సాటి అయిన సహాయం, ఈక్వల్. సాటి అయిన అంటే ఈక్వల్ క్యారెక్టర్, ఈక్వల్ స్టేటస్. స్త్రీ అని పురుషుడు అనేటటువంటి తేడా లేదు. ఎప్పటి వరకు? అవ్వ తిని దాన్ని తెచ్చి ఇతనికి పెట్టనంత వరకును. సమాన స్థాయి స్త్రీ పురుషులు ఇరువురిది. కనుక వానికి సాటి అయిన సహాయం, పురుషునికి సహాయకారిణి ఎవరు? భార్య. ఇది స్త్రీలు అర్థం చేసుకునే కాపురం చేస్తున్నారా భర్తలతోటి అని నేను అడుగుతున్నాను. ఈ రోజున లోకంలో భార్యాభర్తల బంధం
ఈ వైవాహిక అనుబంధం అనేటటువంటిది పూర్తిగా నవ్వుల పాలైపోయినటువంటి పరిస్థితి. ప్రపంచంలో వివాహానికి అంత ప్రాధాన్యత లేదు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో. వివాహానికి అంత ప్రాముఖ్యత లేదు. కానీ పటిష్టమైనటువంటి వివాహ వ్యవస్థ భారతదేశంలో ఉంది. పటిష్టమైనటువంటి వివాహ వ్యవస్థ భారతదేశంలో ఉంది. కనుక వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో కూడా వివాహ వ్యవస్థ ఏమవుతుంది? నవ్వుల పాలవుతుంది. కాపురం చేయాలంటే కాపురం చేయటం, వదిలేయాలంటే వదిలేయటమే. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే ఒకరినొకరు చంపుకునేదాకా వచ్చింది. ఈ మధ్యకాలం వరకు భర్తలే భార్యలను చంపేటటువంటి వార్తలు మనం వినేవాళ్ళం. భర్తలే భార్యలను చంపేటటువంటిది. ఇప్పుడు భార్యలు కూడా తమ ప్రియులతో కలిసి భర్తల్ని చంపేస్తున్నారు. మొన్నే హైదరాబాద్ బోరుబండలో పడుకున్న భార్యను రోకలతో తల బద్దలు కొట్టేశాడండి. దెబ్బకి చచ్చింది. వీడు పారిపోయాడు. వెతుకుతున్నామన్నారు, మరి దొరికాడో లేదో నాకు తెలియదు. ఆమె పేరు సరస్వతి, ఇతని పేరు ఆంజనేయులట. అలాగే భార్యలు కూడా ఏం చేస్తున్నారు? భర్తను చంపేస్తున్నారు. మళ్ళీ పైగా ఆమె అతని ప్రియుడు కలిసి, ఆమె అతని ప్రియుడు కలిసి భర్తను ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. మొన్న విచిత్రం జరిగింది కోకట్పల్లిలో, హైదరాబాద్లో. ఎంత అసహ్యం అంటే, కోడలు మాంగారికి అలవాటు పడింది. కోడలు ఏం చేసింది? మాంగారికి అలవాటు పడింది. వీళ్ళిద్దరికి ఎవడు శత్రువు? ఇప్పుడు కొడుకు. ఆమెకు భర్త, ఇతనికి కొడుకు. ఇప్పుడు అతను శత్రువు. కాబట్టి ముగ్గురు మనుషులు ఏర్పాటు చేసుకొని ముగ్గురు మనుషులకి 3 లక్షల సుపారీ ఇచ్చి, ఎవరిని చెప్పడానికి? భర్తని. 5వ స్థానం స్త్రీకి. భర్త అంటే 5వ స్థానం. లోకానుసారంగా చూస్తే కుమారుడు గురించి ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది లోకం. ఆ కుమారుడు యేసుక్రీస్తు అనేది అర్థం కాక పొన్నామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకు అని. ఈ కొడుకు కాదు, దైవ కుమారుడు అనేది అర్థం కావట్లేదు లోకానికి. పొన్నామ నరకం నుంచి తప్పించేవాడు ఎవడు? మన కడుపున పుట్టిన మన కొడుకు కాదు, దేవుని కుమారుడు. ఆ జ్ఞానం బయటికి వెళ్ళింది ఎక్కడి నుంచే, అర్థం కాలేదు. అర్థం కాలేదండి. బైబిల్ నుంచే వెళ్ళాయి ఈ విషయాలు. కానీ బైబిల్లో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అనేది వాళ్ళకి అర్థం కాక వివిధమైనటువంటి అంశాల్లో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగ అర్థం చేసుకుంటే అలా పెట్టేశారు. మీకు అర్థమవుతుందా అండి? మీకు అర్థం నుంచి మనం ముందుకు వెళ్ళొద్దు. కాబట్టి ఏంటి అని అంటే, మీకు అర్థమవుతుందా అండి? దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు పొన్నామ నరకం నుంచి మనల్ని తప్పించేవాడు. కానీ మన కడుపును పుట్టినవాడు మనల్ని పొన్నామ నరకం నుంచి తప్పించేది. మనలాంటివాడే వాడును. మన కుమారుడు కూడా మనలాంటి వాడే, మన స్వభావం కలిగిన వాడే, మన వ్యక్తిత్వం కలిగిన వాడే, మన జీవన విధానం కలిగిన వాడే. వాడు ఎలా తప్పిస్తాడు పొన్నామ నరకం నుంచి? విషయం అర్థం కాలేదు. మీకు అర్థమవుతుందా అండి? స్త్రీకి భర్త 5వ స్థానం. నొసట బొట్టు లేదు, తెల్లసీర కట్టింది అని అంటే ఏ శుభకార్యానికి ముందు పిలవరు. 5వ స్థానం పోయింది. మరి పొన్నామ నరకం నుంచి తప్పిస్తాడు అనేది వాళ్ళు అపార్థం చేసుకున్న వాస్తవం కాకపోయినా వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కదా. మీరు నరకం నుంచి తప్పించే కొడుకుని చంపించేటువంటి అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయాయి. వైవాహిక జీవితం అంత నవ్వుల పాలు అవుతుంది.
అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు పోతే వీళ్ళిద్దరూ కలిసి బ్రతుకుతారు. వీళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లలతో కలిసి కుటుంబముగా సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశారు. అబ్బాయికి ఉద్యోగం వచ్చి తన భార్య పిల్లలతో ఏం చేస్తున్నాడు, ఎక్కడో సెటిల్ అయ్యాడు, ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అటు కూతుళ్ళు లేరు, కొడుకులు లేరు. మళ్ళీ ఎవరుంటారు? వీళ్ళిద్దరే ఉంటారు. ముందు వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం వాళ్ళిద్దరే ఉంటారు. దేవుడు పిల్లల్ని ఇస్తే ఆ పిల్లలతో కలిసి బ్రతుకుతారు. ఆ పిల్లలు వారి దారి వాళ్ళు చూసుకుంటే, వాళ్ళకు వేరే దారి అయిపోతే మళ్ళీ చివరికి బ్రతకవలసిన వాళ్ళు ఎవరన్నమాట? ఆ ఇద్దరే ఉంటారు కుటుంబంలో. కనుక వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి పటిష్టత అది. ఎంత ఆప్యాయత, ఎంత అనురాగము, ఎంత అన్యోన్యత, ఎంత ప్రేమ, అంత గొప్ప అనుబంధాన్ని వివాహము ద్వారా దేవుడి భూమి మీద స్థాపిస్తే ఆ వివాహ వ్యవస్థ ఏమైపోతుందండి? ఏమండి, ఏమవుతుంది వివాహ వ్యవస్థ? అసలు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనేటటువంటి ఆలోచన కనుక దేవుడు చెయ్యకపోతే, తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అవ్వాలనేటటువంటి ఆయన సంకల్పమే లేకపోతే, అసలు స్త్రీని దేవుడు సృష్టించడానికి అవకాశం ఏముంది? స్త్రీని దేవుడు సృష్టించడానికి అవకాశం ఏముంది? అంటే స్త్రీ ఎవరి కొరకు? పురుషుని కొరకు. కానీ భార్య పురుషుని కొరకే ఉంటుందా? ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే, కుటుంబ పరిస్థితులు ఏవైనా సరే, భర్తను ఒక కంట కనిపెట్టి భర్త యొక్క మంచి చెడ్డలు చూసి భర్తకు వెన్నుదన్నుగా నిలిచి, లోకంలో సామెత ఉంది, ప్రతి పురుషుని విజయం వెనకతలో ఒక స్త్రీ ఉంటుంది అని. మనకి అంత నమ్మకమైన స్త్రీలుగా ఉన్నారా పురుషుని విజయ వెనకతలు ఉండటానికి? కొమ్మర పురుగు పులు తొలిసినట్టు తొలిసేస్తారండి ఇంట్లో, ఇక బయటికి రాదు అది. వీడు తట్టుకోలే కేకలేస్తాడు, ఆ మనిషి మాట మాత్రం బయటికి రాదు. అదా ఏమన్నాడు? వానికి, ఎవరికి? పురుషునికి. వానికి సాటి అయిన సహాయమును, రెండుసార్లు వానికి, వాని కొరకు. అంటే ఎవరి కొరకు? ఎప్పుడైతే పండు తెచ్చిపెట్టిందో కథ అడ్డం తిరిగింది అనుకోండి. ఏమండి చూడండి, 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఇప్పుడు ఏం చేస్తాడు? ఏలుతాడు. ముందున్నటువంటి విధానం ఏంటి అని ఎలా చూడాలండి? ముందున్నటువంటి విధానం ఏంటి అని అంటే, ఇది ఆఫ్ దేని చేత? వారిద్దరూ ఏక శరీరం అవుతారు అన్నాడు. 24వ వచనం, 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం. ఇలాగూ ఆఫ్. ఎప్పుడైతే పాపం ఈ భూమి మీద ప్రవేశించడానికి మూల కారణం అయిపోయిందో, ఇప్పుడు ఏక శరీరమే. కథ ఎలా మారింది? ఇలా మారింది. శిరస్సు ఎవరు? భర్త, పురుషుడు. శరీరం ఎవరు? ఆర్డర్లు వేస్తూ ఉంటాడు. చెప్పిన మాట వినాల్సిందే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడటానికి, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అసలు స్త్రీకి అవకాశం అనేటటువంటిది లేదండి. అసలు భర్తలు అనేవాళ్ళు ఉంటే, లేకపోతే గొడవ లేదు. మీరు ఎలా ఉంటున్నారు? మీ ఇష్టాన్ని బట్టి కాదు, ఎవరి ఇష్టాన్ని బట్టి? దేవుని ఇష్టాన్ని బట్టి. ఇప్పుడు మనకు దేవునికి మహిమ కలగాలి అనుకున్నాం,
ఇప్పుడు యెషయా గ్రంథం 43:7 ఏమన్నాడు? నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని. అంతేనా అండి? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఎవరి మహిమ కొరకు నిమిత్తం సృష్టించాడు? స్త్రీనైనా పురుషునైనా దేవుని యొక్క మహిమ కొరకు. దేవుణ్ణి మహిమపరచటం ఎలాగో? ఏమండి సహోదరులు సహోదరీలు, వెనకతలో ఉన్న చీకట్లో ఉన్నవారైనా సరే దేవుణ్ణి మహిమపరచటం ఎలాగో? మా దేవుడు చెప్పాడు, నేను అలా ఉంటాను. ఈ జీవితం దేవునికి మహిమకరంగా ఉంటుంది. భర్త తనిష్టానుసారంగా తానుంటూ, భార్య తనిష్టానుసారంగా తానుంటూ సర్దుబాటు చేసుకొని, ఎందుకు వచ్చిన గొడవలు, ఎందుకు వచ్చిన కయ్యాలు, ఎందుకు వచ్చిన పోలీస్ స్టేషన్లు, ఎందుకు వచ్చిన కోర్టులు అనుకొని ఏదో అడ్జస్ట్ అయిపోయి కలిసిమెలిసి బతికేస్తే అది దేవుడు ఏర్పరిచినటువంటి వివాహ బంధం కాదు. దేవుని మహిమపరిచే వివాహ బంధం కాదు. అనేకులైన కుమారుల్లో దేవుని అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు జ్యేష్ఠుడు అవడానికి ఉపయోగపడే బంధం కాదు. ఖచ్చితంగా భార్యాభర్తలుగా దేవుని చిత్తాన్ని అనుసరించి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోలేనప్పుడు బిడ్డలు మాత్రం ఎలా పెంచుతారు దేవుని కొరకు? ఎలా పెంచుతారండి? అర్థమవుతుందా అండి? ఆలోచిస్తున్నారా? నిర్ఘాంతపోయారు. మొఖాల్లో రకరకాల రంగులు. భార్యాభర్తలే ఒక ఇంట్లోనే ఉంటున్నారు, ఒక కప్పు కిందే ఉంటున్నారు, ఒక రూములోనే ఉంటున్నారు, ఒక మంచం మీద పడుకుంటున్నారు. అయినప్పటికీ వాళ్ళు భార్యాభర్తలు కాదు. ఏం చేద్దాం అంటే వారి అనుబంధం దైవ నియమంలో వెళ్ళట్లేదు. ఒక భర్తగా దేవుడు నన్ను ఎలా ఉండమన్నాడు కాబట్టి నేను అలా ఉంటాను, దేవునికి మహిమది. ఒక భార్యగా దేవుడు నన్ను ఎలా ఉండమన్నాడు కాబట్టి నేను ఎలా ఉంటాను, అది దేవునికి మహిమ. అంతే తప్ప భార్యగా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండి, భర్తగా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉన్నప్పుడు దేవునికి మహిమకరం ఎలా కలుగుతుంది? అటువంటి భార్య భర్తలు దేవుని మహిమ కొరకు బిడ్డలను ఎలా పెంచుతారు? ఎలా పెంచుతారు? కుటుంబ వ్యవస్థే నిర్వీర్యమైపోయినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అండి. కుటుంబ వ్యవస్థే నిర్వీర్యమైపోయిందండి. మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తాను. నువ్వు చేసే పని, ఒక భర్తగా ఒక భార్యగా నువ్వు చేసేటటువంటి పని, నీ భర్త పట్ల నువ్వు చూపించేటటువంటి ప్రేమ, నువ్వు కలిసిమెలిసి సహవసించేటటువంటి ఆ అనుబంధం, ఆ జీవితం దైవ నియమంలోనే కొనసాగుతూ ఉందా? ఏమండి? దైవ నియమంలోనే కొనసాగుతూ ఉందా? పరిస్థితులు ఏమంటే కానీ భార్యాభర్తలు కలుసుకొని ఒక చోట కూర్చొని ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట, అరగంట, ఒక రోజులో కలిసిమెలిసి బ్రతకపోతే ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగము, అన్యోన్యత వారి మధ్య ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఆలోచిస్తున్నారా అండి? ఆలోచించి వదిలేయండి అంతే. బుర్రలు బాగా నూపుతున్నారు, ఆలోచించి వదిలేయటమే. ఎక్కడే వదిలేసి వెళ్ళిపోండి, మేమన్నా మూట కట్టుకుంటాం. మీకు అర్థమవుతుందా అండి? నేను చాలా దూరం వెళ్ళాలి, కానీ టైం మాత్రం ఎప్పుడు సరిపోదు. టైం మాత్రం ఎప్పుడు సరిపోదు. 6వ వచనం, ప్రభువు యెహోవా ఎలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే,
అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. క్రీస్తు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి ప్రవచనం ఇది. కింద మాట్లాడుతున్నాడు, సంఘాన్ని కట్టడానికి చేసినటువంటి దైవ ఏర్పాటు. కిందకు వస్తే అంటాడు, సంఘాన్ని కట్టడానికి ఏం కావాలి? నేను న్యాయమును కొలనూలుగాను, నీతిని మట్టపుగుండుగాను. యేసుక్రీస్తు మూలరాయి. ఆ నిర్మాణానికి యేసుక్రీస్తు మూలరాయి. అది ఆయన చెక్కుకున్నాడు. యేసుక్రీస్తుని ఎవరు చెక్కున్నారు? దేవుడే చెక్కున్నాడు. ఆ మూలరాయిలాగే దేవుని మందిరమైనటువంటి క్రీస్తు సంఘ నిర్మాణంలో మనము చెక్కబడాలి. ఆ మూలరాయి యొక్క పోలిక, మూలరాయి యొక్క స్వరూపం, ఆ మూలరాయి యొక్క స్వభావం, మూలరాయి యొక్క వ్యక్తిత్వం, మూలరాయి యొక్క జీవన విధానాన్ని మనం అలవరుచుకుంటేనే దేవుని నివాస యోగ్యమైనటువంటి మందిరమైన క్రీస్తు సంఘ నిర్మాణంలో మనం పాలిభాగస్థులం అవుతాం. మీకు అర్థమవుతుందా అండి? కనుక మూలరాయి యేసుక్రీస్తు ప్రభు తండ్రి చేత చెక్కబడింది. న్యాయము అనేటటువంటి కొలనూలు. ఒక లైన్ వెయ్యాలి అంటే ఏం చేస్తాడు తాపి మేస్త్రి? కొలనూలు కడతాడు, నూలు వేస్తాడు. ఆ నూలుని అడ్డు పెట్టుకుని ఏం చేస్తాడు? చక్క రాళ్ళు ఇటుకలో పేర్చుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఎత్తు చూడాలనుకోండి, కరెక్ట్గా వెళ్తుందో లేదో వంకర టింకర్ లేకుండా చూడాలంటే ఏం చేస్తాడు? మట్టపగుండు. దానికి మరో పదం ఏంటంటే మనం వాడేది వడంబం. క్రీస్తు ప్రభు యొక్క మూలరాయి అయినటువంటి క్రీస్తు ప్రభు, న్యాయం అనేటటువంటి కొలనూళ్ళు, నీతి అనే మట్టపగుండు లేక వడంబం. నీ కుటుంబం క్రీస్తు సంఘంలో భాగం కదా. అలా క్రీస్తు సంఘంలో భాగంగా ఉన్నటువంటి నీ కుటుంబంలో ఇవి ఉన్నాయా? అవునండి. మూలరాయిగా చెక్కబడ్డావా? దేవుని గృహ నిర్మాణంలో, దేవుని యొక్క నివాస స్థల నిర్మాణంలో. ఓ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధులం. నేను మూలరాయిగా చెక్కబడ్డానా? నీ చేతితో నన్ను పట్టుకో. ఏం చేయాలట? నీ ఆత్మతో నన్ను నడుపు. ఆత్మతో నడపడం అంటే దేవుని వాక్యమే. నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో. ఎవరా శిల్పి? తండ్రి అయినటువంటి దేవుడు. చెక్కబడాలి. చెక్కటానికి అవకాశం ఇస్తున్నామా? చెక్కబట్టడానికి అవకాశాన్ని ఇస్తున్నామా? వాక్యానుసారమైనటువంటి భర్తగా నీ కుటుంబంలో లేనప్పుడు, వాక్యానుసారమైనటువంటి భార్యగా నీ కుటుంబంలో లేనప్పుడు, వాక్యానుసారమైనటువంటి కొడుకుగా నీ కుటుంబంలో లేనప్పుడు, వాక్యానుసారమైనటువంటి కూతురుగా నీ కుటుంబంలో లేనప్పుడు నువ్వు సంఘంలో ఎలా చెల్లుబడి అవుతావు? ఎలా చెల్లుబడి అవుతారు? దేవుని మందిర నిర్మాణంలో నువ్వు ఎలాగ పాలు పంపులు పొందుతావు? ఎలా పాలు పంపులు పొందుతావు? క్రీస్తు ప్రభు యొక్క పోలిక స్వరూపం నీలో లేదు. దేవుని న్యాయాన్ని వెంబడించే పరిస్థితి లేదు. భర్తతో కలిసి కాపురం చేయటానికి, భార్యతో కలిసి కాపురం చేయటానికి. దేవుని నీతిని వెంబడించే పరిస్థితి లేదు భార్య భర్తలుగా కలిసి కాపురం చేయటానికి. క్రీస్తు సంఘంలో ఎలా చెల్లుబాటు అవుతుంది? అది ఎలా చెల్లుబాటు అవుతుంది? ఆ క్రీస్తు యొక్క స్వరూపం, ఆ క్రీస్తు యొక్క న్యాయం, ఆ క్రీస్తు యొక్క నీతి, అదే దేవుని నీతి, దేవుని న్యాయం మనలో ఉంటే కదా మన కుటుంబం దైవికంగా మలచబట్టం అంటే అది. అప్పుడు క్రీస్తు సంఘంలో చాలా చెల్లుబాటు అవుతుంది ఆ జీవితం. ఇక్కడ బ్రతకటం చేత ఏవేవో అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, అది వాక్యం చెప్పినటువంటి అనుబంధాలు, ఆప్యాయతల్లో, అన్యోన్యతల్లో భార్యాభర్తలు బ్రతకట్లేదండి క్రీస్తు సంఘంలో ఉన్నవారు కూడా. ఏ సర్దుబాట్లు? సర్దుబాట్లు తెలియదు కాపురం కాదు. అది భార్యాభర్తల అనుబంధం కూడా కాదు.
దేవుడు స్పష్టంగా చెప్పేస్తుంటే భర్త యొక్క విధులేంటో, భార్య యొక్క విధులేంటో, వారి ఇరువురు కలిసిమెలిసి జీవిస్తూ బిడ్డల పట్ల వారికి ఉండవలసినటువంటి విధానం ఏంటో వాక్యం పూర్తిగా చెప్పేస్తుంటే మీ ఇష్టానుసారంగా ఉంటూ, మీ ఇష్టానుసారంగా పెంచుతూ, మీ ఇష్టానుసారంగా మీ కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉంటే అది దైవికమైన కుటుంబం ఎలాగవుతుంది? నా మహిమ కొరకు నేను సృష్టించిన వారిని ఏమంటున్నాడు? నా మహిమ కొరకు నేను సృష్టించిన వారిని. మహిమ ఎలాగూ? నా దేవుడు చెప్పాడు, నేను చేస్తాను. ఒక భర్తగా నా బాధ్యతను నా భార్య పట్ల నా దేవుడు చెప్పాడు, నేను చేస్తాను. అది దేవుని దృష్టికి న్యాయమైంది, దేవుని దృష్టికి నీతి అయింది. అలాగే నాకు దేవుడు చెప్పాడు, నా భర్త పట్ల నేను అలాగే నడుచుకుంటాను. దేవుడు చెప్పినటువంటి న్యాయాన్ని, నీతిని అనుసరిస్తాను నా భర్తతో కాపురం చేయటంలో. నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను అంటే అది దైవ నియమంలో ఉన్నటువంటి భార్యాభర్తల అనుబంధం అవుతుంది. నువ్వేదో అనుకుని ఏదో చేస్తే వానికి వాని కొరకు. చదివామా అండి 18వ వచనంలో? వానికి వాని కొరకు. ఇది మర్చిపోతున్నాం కదా. సహోదరులు ఏం చేస్తున్నారు? అది మర్చిపోతున్నారు. ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు. పురుషుడెవరు? దేవుని పోలిక మహిమయై ఉన్నాడు. కిందకు వస్తే స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది. ఉందా అండి? భర్తకు మహిమకరంగానే జీవిస్తున్నామా ఇంట్లో? ఎక్కడ అప్పడాకారంలో చేతిలో గరిట్లు ఏమో పట్టుకుని బయలుదేరట్లేదు కదా. ఏంటండి అప్పడాకారంలోనూ అప్పటికప్పుడు అన్నం తిప్పుతున్నారు అనుకోండి, ఆ గరిటేసుకు వచ్చేయటమే. ఎవరి మీదకి? భర్త మీదకి. వీళ్ళందరూ వాక్యానుసారమైనటువంటి భార్యలు. అవునా అండి? ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివాం కదా. 16వ వచనంలో అనుకుంటాను. 16వ వచనంలో చివరిలో ఏమంటాడు? అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఏం చేస్తాడు? మీకు చెప్పాను, ఇది ఫస్ట్ చేసింది ఏక శరీరం. ఇప్పుడు తప్పు చేసిన తర్వాత ఏమైంది? ఇలా కట్ అయింది. ఈయన శిరస్సు అయ్యాడు, ఆమెమో శరీరం అయింది. కనుక ఇక్కడ ఏ పని, శరీరంలో ఏది, ఏ పని, ఏ అవయవం ఏ పని చేయాలి అన్న ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? శిరస్సు నుంచి. హెడ్ ఆఫ్ ది భర్త ఎవరు? హెడ్ ఆఫ్ ది హస్బెండ్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. వదిలేస్తే బాగుండు అనిపిస్తుందా? ఏమ్మా, వదిలేస్తే బాగుండు అనిపిస్తుందా? వదిలేనా? కాబట్టి ఇక్కడ కొరింథీ పత్రికలో చదివాం కదా, పురుషుడైతే దేవుని మహిమయు దేవుని పోలికయు మహిమయు అని అన్నాడు. స్త్రీ పురుషుని మహిమయ్యి పెంచేదా పక్కటెము కదా, పురుషుని యొక్క పక్కటెము. కాబట్టి అంచేత 9వ వచనం అంటాడు, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు ఏమంటారో ఇబ్బంది పెట్టేస్తున్నా. ఏమంటే ఇబ్బంది పెట్టేస్తున్నా? మా కుటుంబాలేనని ప్రశ్న వస్తుందా మీకు? మీ మస్తిష్కాల్లోనికి? అసలు మనం ఉన్నది కుటుంబమేనా? నేను ఇంతవరకు నా భార్యతో కలిసి, నా భర్తతో కలిసి కాపురమే చేశానా? ఆ కాపురం దైవ నియమంలోనే వెళ్ళిందా? అప్పుడే దేవునికి మహిమ కుటుంబాన్ని బట్టి, లేకపోతే లేదు. వాళ్ళిద్దరూ అలా ఉంటే దేవునికి మహిమకరంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటే బిడ్డలను పెంచడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే బిడ్డలను కూడా పాడు చేస్తారు. బిడ్డలను కూడా పాడు చేస్తారు. చదివేశారు కదా 9వ వచనం. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడాలి. ఏం చదివా? ముందు ఎవరు? పురుషుడు. తర్వాత సాటి అయిన సహాయమైనటువంటి స్త్రీ.
మీకు అర్థమవుతుందా అంటే ముగించుకొచ్చేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 5:22 నుంచి మలుచుకుందాం. ఆడవారైనా మగవారైనా దేవుని మహిమకు పాత్రులమై ఉందాం. దేవునికి మహిమపరిచే వారంగా మన కుటుంబ జీవితాన్ని తీర్చిదిద్దుకుందాం. ఎలాగో మహిమ అన్నాను, అందరూ చెప్పాలి. ఎలాగో దేవుడు చెప్పాడు, నేను అలాగూ చేస్తాను. అది దేవునికి మహిమకరం. దేవుడు చెప్పాడు కానీ నా ఇష్టానుసారంగా ఉంటాను అని భర్తలు అనుకుని, దేవుడు చెప్పాడు నా ఇష్టానుసారంగా ఉంటానని భార్యలు అనుకుంటే అది దైవికమైన కుటుంబం ఎలాగవుతుంది? దేవునికి మహిమకరంగా ఎలా ఉంటుంది ఆ కుటుంబం? రైట్. 22వ వచనం నుంచి ఎఫెసీ పత్రిక 5:5 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు ఎవరికి లాగట? మీకు ముందే చెప్పాను. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసుక్రీస్తును. మనం ఎవరి స్వరూపాన్ని సంపాదించుకోవాలి? యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని. ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తును ధరించుకోవాలి. ఎవరు అడుగులు అడుగు వేసుకుని నడవాలి? క్రీస్తులు. కాబట్టి ఇప్పుడు మన స్త్రీలు ఎలా ఉండాలి? ప్రభువునకు వలె. స్త్రీలైనా పురుషులైనా ఎవరికి వలె ఉండాలి? అంటే ప్రభువునకు వలె అంటే అర్థం ఏంటి? ప్రభువు తండ్రి అయినటువంటి దేవుడికి ఏ విధంగా లోబడ్డాడు, పురుషుడు కూడా, స్త్రీ కూడా భర్తకు అలాగే లోబడాలి. ఆయన ఎక్కడ ఎదురు చెప్పినవాడు కాదు, ఎదిరించినవాడు కాదు. ఆయన చెప్పేది ఒకటి, తండ్రి చెప్పేది ఒకటి, తాను చేసేది మరొకటిగా చేసేవాడు కాదు. ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి ప్రభువు ఎలాగైతే తండ్రికి లోబడ్డాడో మీ సొంత పురుషులకు అలాగే లోబడండి. ఎందుచేతున్నానంటే క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు, చెప్పేశాను కదా, మీకు ఎందాకే సూచనగా ఇచ్చేశాను. క్రీస్తు సంఘమునకు శిరస్సైన కనుక ఆత్మీయ అనుబంధం, భౌతిక బంధం కాదు ఇది. వివాహం అవుతుందంటే 2 హృదయాలు ఏకం అవ్వాలి, 2 మనసులు ఏకం అవ్వాలి, కానీ 2 శరీరాలు కాదు. అది దేవుని యొక్క ఉద్దేశ్యం కాదు. ఇప్పుడు అలా లేరు కాబట్టి ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. తీసారా అండి? 5వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృజించిన వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నిన్ను సృష్టించినటువంటి వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అంటే లోబడే విషయంలో ఒక భార్య భర్తకు ఏ విధంగా అయితే లోబడుతుందో ఇశ్రాయేలు జనాంగం అంతా దేవునికి అలాగూ లోబడాల్సినటువంటి అవసరం. ప్రతి భౌతిక బంధం దగ్గర ఏముందన్నమాట? ఆత్మీయ అనుబంధం కూడా ఉంటుంది. భౌతిక అనుబంధం వెనకతలు ఏముంటుంది? ఆత్మీయ అనుబంధం ఉంటుంది, దైవిక మానవుల యొక్క అనుబంధం ఉంటుంది. కాబట్టి ఆయన వేదన చెందుతున్నాడు. చూడండి, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం.
తీసారా అండి? 32వ వచనం. అది ఐగుప్తు నుండి, అంటే క్రొత్త నిబంధన గురించి వాగ్దానం చేస్తూ 31వ వచనం నుంచి మనం చదివితే 32వ వచనంలో ఆ క్రొత్త నిబంధన ఎలా ఉంటుందట? అది ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. నేను వారి పెనిమిటినైనను. ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారు? ఆ నిబంధనను భంగం చేసుకున్నారు. అంటే స్త్రీ పురుషుల మధ్య బంధం నిబంధనతో కూడినటువంటిది. ఎవరి నిబంధన? దైవికమైనటువంటి నిబంధన. కేవలం శరీరానుసారంగా జీవించటానికి లేదండి. భార్యాభర్తల అనుబంధం అనేటటువంటిది కేవలం శరీరానుసారంగా కొనసాగించుకోవటానికి లేదండి. మీకు అర్థమవుతుందా అండి? అంచేతను ఏమంటాడు? స్త్రీలారా, ఎఫెసీ పత్రిక వచ్చేయండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఈ శరీరాన్ని సంరక్షించేది ఎవరు? క్రీస్తు శరీరమైనటువంటి సంఘాన్ని కాపాడి రక్షించేది ఎవరు? క్రీస్తు ప్రభు అయితే తన శరీరమైనటువంటి భార్యను పోషించి సంరక్షించి కాపాడేది ఎవరు? ఎవరు ఎవరు ఏం చేయాలి మరి? ఏంటండి? నా చెల్లెమ్మలందరినీ లక్షాధికారులు చేసేస్తానని గవర్నమెంట్ ఏవో పథకాలు పెట్టేస్తుంటే ఇక మేము సంపాదన పరులు అయిపోయామనుకొని ఇక ఇళ్లల్లో శాంతి ఉంటే ఒట్టు. అనేక కుటుంబాల్లో శాంతి సమాధానాలు లేవండి. ఈయన తిరిగి వచ్చేటట్టు ఈయన తిరిగి వస్తాడు డ్యూటీకి పోయి, ఈవిడ తిరిగి వచ్చేటట్టు ఈవిడ తిరిగి వస్తుంటుంది. ఇక అక్కడి నుంచి మాట వస్తే నువ్వెంత అంటే నువ్వెంత. అర్థమవుతుందా? నువ్వెంతంటే నువ్వెంత. అంచేతే ఏమంటున్నాడు? క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నట్టు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే భార్యకు శిరస్సు ఎవరు? సంఘాన్ని కాపాడేవాడు, సంరక్షించేవాడు, రక్షించేవాడు ఎవరు? క్రీస్తు అయితే భార్యను సంరక్షించేవాడు, ఆమె ప్రతి అవసరత తీర్చేవాడు ఎవరు? భర్త. ఈ విషయం అర్థమవుతుందా? అర్థం చేసుకునే కాపురం చేస్తున్నావా? మీకు అర్థమవుతుందా అండి? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా, క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు తెయ్యమని తయారవుతారండి. ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రపోజల్, ఆయన చెప్పినటువంటి మాట నచ్చలేదు అనుకోండి, ఎలా ఉంటుంది అంటారు ఆల్బర్ట్ గారు? నేను అనేక కుటుంబాలు పాపం వచ్చేటప్పుడు ప్రార్థనలకు వచ్చేటప్పుడు చట్టాపట్టాలు వేసుకుని వస్తారు, కానీ ఇంట్లో అలా ఉండదు అనుకుంటున్నాను. ఉంటుందంటారా? ఉంటే సంతోషం. మీ అందరికీ వందనాలు అండి. ప్రతి విషయంలోనూ ఒకవేళ తప్పుడుగా తలంచాడు, తప్పుడుగా ఆలోచించాడు, తప్పుడుగా వెళ్ళిపోతాడంటే చెప్పు, భర్తకి నచ్చ చెప్పు. టైమింగ్స్ ఉంటాయి. అతను చికాకుగా ఉన్నప్పుడు నీకేం ఏలిక, అతను చికాకుగా ఉన్నప్పుడు, మనసు బాగాలేనప్పుడు వెళ్ళి పెంట పెట్టొద్దు. 2 సందర్భాలు: 1 భోజనం దగ్గర, 2 బెడ్రూమ్లో.
నీ భర్తను నచ్చజెప్పుకోనేటట్టుగా, నీ భర్తను అది వాక్యానికి విరుద్ధంగా కాదు. మీరు వెళ్ళే విధానం మంచిది కాదు, మీరు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు, మీరు మాట్లాడే తీరు బాగలేదు, మీ ప్రవర్తన కూడా బాగట్లేదు. ఇది మాట్లాడాల్సిన సందర్భాలు ఉంటాయి. ఆయా సందర్భాల్లో అలా మాట్లాడి దేవునికి అవమానం కలగకుండా దేవునికి మహిమ కలిగేటట్లుగా భర్తలను ఏం చేయొచ్చు? ఒప్పించవచ్చు. అని వాక్యానికి విరుద్ధంగా నీ ఇష్టానుసారంగా ఒప్పించటం కాదు. ఎవరిలాగా? హవ్వలాగా. తెచ్చిన వెంటనే ఆదాం తినలేదండి. ఎంత రభసయిందో. ఆఖరికి కుటుంబం యొక్క విధానం పాడైపోద్దని తినేశాడు అనేటటువంటిది యోబు మాట్లాడుతున్నాడు. ఆ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది, ఆ సహవాసం అనేటటువంటిది ఎక్కడ దెబ్బతినేస్తుందో అని ఏం చేశాడు? సరెండర్ అయిపోయాడు. అనేక మంది భర్తలు అలాగే సరెండర్ అయిపోతూ ఉంటారు, ఆ రాక్షస విధానాన్ని తట్టుకోలేక. ఆ దొరి చేస్తూ ఉంటే లోపల కూర్చొని దాన్ని తట్టుకోలేక ఏం చేస్తారు? ఎలాగలాగాడు అంటాడు. పెద్ద వయసట ముసలోళ్ళు, క్రీస్తు సంఘ సభ్యులు. ఒకరోజు నా సువార్తికుడు ఆ రోడ్లో వచ్చేస్తున్నాడు. వాళ్ళ కారు సినిమా హాల్ ముందు ఉంది. ఆ భర్త ఆ కారు దగ్గర నిలబడి ఉన్నాడు. పెద్ద వయసు, ఒక 60-70 సంవత్సరాల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. ఇక చూశాడు సువార్తికుడు, పలకరించకపోతే బాగోదని దగ్గరికి వెళ్ళి, ఏంటి బ్రదర్ ఇక్కడ ఉన్నారేటన్నాడు. మా ఆవిడ సినిమాకి వచ్చిందని. అదేంటది? నేను ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశానండి, నా మాట లెక్క చేయలేదు. నీ చావు నువ్వే చావు అని తీసుకొచ్చి ఇక్కడ దేపెట్టేస్తాను, మళ్ళీ తీసుకెళ్ళటకు సినిమా వదిలేసే సమయానికి వచ్చి తీసుకుపోతాను. నీ చావు నువ్వు చావు అని చెప్పేసి ఏం చేస్తున్నాడట? ఏ సినిమాకి వెళ్తావు చూసుకొని ఆ సినిమా థియేటర్ దగ్గర తీసుకొచ్చి వదిలేసి ఇంటికి పోయి తన పనులు తను చేసుకొని మళ్ళీ సినిమా వదిలేసే సమయానికి కారు వేసుకొచ్చి ఆవిడని పికప్ చేసుకుని మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడట. దేవునికి మహిమకరమా? ఏంటండి, మన దగ్గరికి వద్దాం. అయిపోయిందిలేండి, టైము క్లోజ్ చేసేస్తాను. పురుషులారా, 25వ వచనం, మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా, మీ భార్యలను మీరు ప్రేమించండి. ఎలా ప్రేమించాలి? 28వ వచనం, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. భార్యను ప్రేమించేవాడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇప్పుడు ఈ భార్య పురుషుని కొరకు చేయబడింది కనుక అతని యొక్క ప్రేమను పొందటానికి ఈమె ప్రయత్నం చేయాలి కదా. ప్రేమించే మనసు ఎవరికి ఉండాలి? తన సొంత శరీరం వలె. ప్రేమించే మనసు భర్తకు ఉండాలి, పురుషునికి ఉండాలి. ఆ ప్రేమను పొందదగినటువంటి పాత్రత ఎవరికి ఉండాలి? ఆ స్త్రీకి ఉండాలి. ఏంటండి? తన భార్యను ప్రేమించేవాడు తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడునో లేడు, కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనెను. ఎలా ఉండాలో చూడండి. ఏ పరిస్థితులైనా సరే, కుటుంబంలో ఏ పరిస్థితులైనా సరే ఈ భార్యాభర్తల బంధాన్ని చులకన చేయటానికి, నవ్వులు పాలు చేయటానికి, భర్త భార్యను, భార్య భర్తను అవమానపరచడానికి మనం ఏం చేయకూడదు? ప్రయత్నం చేయకూడదు. మరి పిల్లల మాట ఏంటండి? పిల్లల మాట ఏంటి? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. మొత్తం అంతా చదవను.
5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ఒకరినొకరు ఏం చేయొద్దు అంటున్నాడు? ఎడబాసారనుకోండి, మధ్యలోకి ఎవరు వస్తారట? సాతాను. అంచేత ఒకరినొకడు చంపేసుకుంటున్నాడు. జీవితాంతం కలిసిమెలిసి ఉండటానికి వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే భర్తలు భార్యలను చంపేస్తుంటే, భార్యలు భర్తలు చంపేస్తుంటే, భర్తలు భార్యలను వదిలేస్తుంటే, భార్యలు భర్తలను వదిలేస్తుంటే, ఏంటో మహిమ నీ వలన, నా వలన, స్త్రీల వలన, పురుషుల వలన మహిమను పొందదగినటువంటి దేవుడు వివాహ వ్యవస్థను, కుటుంబం అనేటువంటి దైవికమైనటువంటి సంస్థను ఈ భూమి మీద ఏర్పరిచినటువంటి దేవుడు ఏమైపోతాడు అనేటటువంటి ఆలోచన లేదండి. వీళ్ళు అనుకున్నదే. కాబట్టి ఏమంటాడు? ఎడబాయవద్దు అంటున్నాడండి. ఏమంటున్నాడు? ఒకరినొకరు ఏ పరిస్థితులు అయితే భార్య భర్తను వదిలేస్తుంది, భర్త భార్యను వదిలేస్తాడు? ఏ పరిస్థితులు అయితే. రైట్, పిల్లల దగ్గరికి వచ్చేసాను, చదివేసి వదిలేస్తాను. 6వ అధ్యాయం 1 నుంచి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తుంటే, వాళ్ళిద్దరూ తమ బాధ్యతలను వాక్యానుసారంగా నిర్వర్తిస్తూ ఉంటే, తన సొంత శరీరం వల్లే భర్త భార్యను ప్రేమిస్తూ ఉంటే, తనకు శిరసగా ఉన్నటువంటి భర్తకు ప్రతి విషయంలోనూ లోబడుతూ ఉంటే, అప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు ఏమవుతారు? విధేయులై ఉండటానికి అవకాశం ఉంటుంది. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము. తల్లిని తల్లిని సన్మానింపకపోతే మేలు జరగదన్నమాట. ఎవరికి? పిల్లలకి మేలు జరగదు. తల్లిని తండ్రిని సన్మానింపకపోతే పిల్లలకి మేలు జరగదు. తర్వాత ఏంటంటే ఆయుష్ కూడా తగ్గిపోద్దట. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడివై ఉందో. ఎప్పుడు నీకు మేలు కలుగుతుంది, తల్లిని తండ్రిని సన్మానిస్తే నీకు మేలు కలుగుతుంది, నువ్వు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడివై ఉంటావు. లేదనుకో నీ ఆయుష్ తగ్గిపోద్ది. తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు చేస్తారు. తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు చేస్తారండి. పిల్లలు మేలు పొందలేరు. తల్లిదండ్రులను సన్మానించడం చేత కాకపోతే పిల్లలు మేలు పొందలేరు. ఏం చేస్తున్నట్టు? ఆ కుటుంబం దేవునిది. దేవుడు ఏర్పరిచినటువంటి కుటుంబ వ్యవస్థ, దైవికమైనటువంటి సంస్థ. దేవునికే వ్యతిరేకంగా వెళ్ళిపోతే కుటుంబాలు ఏమవుతాయి? విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. కాబట్టి నిజంగా తల్లిదండ్రులు వాక్యానికి లోబడి కలిసిమెలిసి సహజీవనం చేసేవారు అయితే ఏమంటాడు? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచడి. ఎలా పెంచమంటున్నాడు? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను. ఇట్టి గొప్ప ఔన్నత్యం మనకి మన కుటుంబాలకి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన రక్తంలో మన పాపాలన్నిటినీ కడిగివేసుకున్నట ద్వారా. క్రీస్తు శరీరం ఎంత పరిశుద్ధమైందో, ఆయన శరీరంలో ప్రత్యేకమైన పరిశుద్ధమైన అవయవాలుగా ఉండటానికి క్రీస్తు యొక్క పరిశుద్ధతలో పాలివారం అవటం ద్వారా. అంచేతనే ప్రభురాత్రి భోజన సమయంలో జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు పరిశుద్ధులువా? క్రీస్తు శరీరం రక్తం ఎంత పరిశుద్ధమైనవో అంత పరిశుద్ధత నీ దగ్గర ఉంటేనే నువ్వు ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవటానికి అర్హుడివి, అర్హురాలివి. ఆ పరిశుద్ధత లేదనుకో నువ్వు అపరాధివి. ఆశీర్వాదానికి బదులు ఏముంటుంది? శిక్షావిధి ఉంటుంది. ఆశీర్వాదానికి బదులు ఏముంటుంది? శిక్షావిధి ఉంటుంది. అట్టి దుస్థితికి, దుర్గతికి మన జీవితాలు దిగజారిపోకూడదండి. అట్టి దుస్థితికి, దుర్గతికి ఏముండదు. ఇక డబ్బు ఉంటే ఉండొచ్చు, సుఖ సౌఖ్యాలు అనుభవించవచ్చు, విలాసవంతమైనటువంటి జీవితాలు అనుభవించవచ్చు 4 గోళ్ల మధ్య. కానీ ఆ జీవితం దేవునికి ఏమన్నా మహిమకరమా? నా మహిమ కొరకు నేను సృష్టించిన వారిని అని దేవుడు అంటే
ఆ జీవితం ద్వారా దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? ఆ భర్త ద్వారా దేవునికి ఏమైనా మహిమ, ఆ భార్య ద్వారా దేవునికి మహిమ, వాళ్ళ దాంపత్యంలో పుట్టినటువంటి ఆ పిల్లల ద్వారా దేవునికి ఏమైనా మహిమ, లేకపోతే ఆ కుటుంబ వ్యవస్థ దేవునికి మహిమకరంగా ఉండటానికి అవకాశం లేదు. మీకు అర్థమవుతుందా అండి? ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. ఒక వచనం కాదు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భార్యాభర్తల బంధాన్ని గురించి, కుటుంబాన్ని గురించి మాట్లాడినట్టుగా మరి ఏ వ్యవస్థను గురించి దేవుడు మాట్లాడలేదు. ఏం చేద్దండి? కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలిగితే, అనేకమైన కుటుంబాలు కలిస్తేనే క్రీస్తు ప్రభు యొక్క సంఘం కనుక, సంఘము ద్వారా దేవునికి మహిమ కలగాలి అని అంటే ముందు కుటుంబాలు కట్టబడాలి. కుటుంబాలు కట్టబడకుండా సంఘము దైవికంగా దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే అది అసాధ్యం. కనుక వ్యక్తులు దేవునికి మహిమకరంగా క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధమైన నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలి. అలాంటి స్త్రీ పురుషులు జతపరచబడితే కుటుంబం దైవికంగా దేవునికి మహిమకరంగా ఉంటుంది. వారికి పుట్టినటువంటి పిల్లలు కూడా దైవికంగా దేవునికి మహిమకరంగా పెంచబడతారు. ఆ కుటుంబాన్ని బట్టి దేవునికి నిత్యము మహిమ కలుగుతుంటుంది. అలాంటి కుటుంబాలు కలిగినటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘం నిత్యము కూడా సంఘము ద్వారా దేవుడు మహిమను పొందుతూ ఉంటాడు. అదంతా కూడా దేనివల్ల సాధ్యమైంది? యేసుక్రీస్తు యొక్క శిలువ బలి మన పాపాలను మోసి, మన పాప శిక్షను భరించి, మన పాపాలకు పరిహారం చెల్లించి, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి శిలువలో బలై యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు? మనకిట్టి జీవితాన్ని ఇచ్చాడు. దీన్ని కాపాడుకుందాం, నిలవబెట్టుకుందాం. నిత్యము కూడా మన జీవితాల ద్వారా, మన కుటుంబ విధానాల ద్వారా దేవునికి మహిమకరంగా ముందుకు కొనసాగుదాం. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సహోదరులు జ్ఞాన సత్యసాగర్ గారికి, వారి కుటుంబానికి క్రీస్తునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. హాజరైనటువంటి ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధగా ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి సహోదరునికి, ప్రతి సహోదరికి, ప్రతి స్నేహితురాలకి, ప్రతి స్నేహితునికి, ప్రతి యవనస్తులకి, యవనస్తురాలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ నేను ఈ దైవ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి.